అంటే చరణ్ గారు ఇప్పుడు వారన్న మాటకి శ్రీనివాస్ అన్న మాటకి ఏంటంటే అంటే రాబోయే రోజులు దృష్టిలో పెట్టుకునే ఏ పార్టీ అయినా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో బీజేపీ లాంటి పార్టీ మరిన్ని వ్యూహాలకి వాళ్ళు అన్నీ కాచి వడబోసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. సరే, వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్గా చేయడంలో ఏంటంటే ఆయనే థ్రెట్ కాదు, రేపు ఆయన సీఎం ఆస్పిరెంట్గా ఉన్నాడని నేను అనుకోవట్లా. అంటే ఆయన ఆస్పిరేషన్ కాదంటే నేను ఎవరు, కానీ ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే బండి సంజయ్ ఆస్పిరెంటు, ఈటెల రాజేంద్ర ఆస్పిరెంటు, ఆ మాటకు వస్తే రఘునందన్ గారు కూడా పార్టీ ప్రెసిడెంట్ కోసం సీఎం అవడానికి కూడా ఆయన ఆస్పిరెంట్గా ఉన్నాడు. ధర్మపురి అరవింద్ కూడా ఆస్పిరెంట్. కానీ ఇవాళ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ టీడీపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి రాబోతున్నదా తెలంగాణకి? ఒకవేళ వస్తే బీఆర్ఎస్ నో మేము ఎవరితోనూ కలవం, మాకేం సంబంధం అంటున్నారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజకీయాలు చేద్దామనేది మీరు చెప్పే ఒక మాట. మరి ముక్కోడ పోటీ జరగబోతోందా రాబోయే ఎన్నికల నాటికి? సార్, మొన్ననే 2023 ఎలక్షన్ లో 8 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. దానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో మేము పోటీ చేయమని చెప్పి చాలా స్పష్టం. వాళ్ళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా తెలంగాణ రాష్ట్రం నియమించుకోలేదు. ఇక్కడ ప్రధానంగా రామచంద్రరావు గారు 2015 నుంచి 21 వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్లోరైడ్ కౌన్సిల్ లో ఉన్నది వాళ్ళే. తెలంగాణ ఉద్యమంలో వారితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి వారు తర్వాత హైదరాబాద్ లో 2017లో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సీట్ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 99 కార్పొరేట్ గెలిచిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు సూచించిన రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చేసిరు. ఇక్కడ కేసీఆర్ గారు ప్రమేయంతో జరిగింది. ఆంధ్రలో ఏంటంటే కూటమి ఉంది కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాధవ్ గారు చెప్పారు, మాధవ్ గారు పెట్టారు. ఎందుకంటే వివాద రహితంగా ఉండాలి, కూటమికి మద్దతుగా ఉండాలి కాబట్టి అక్కడ సూచించిన పరిస్థితి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా రామచంద్రరావు గారు ఉంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కలిసిపోయే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎందుకంటే 4వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కావాలంటే, ఎందుకంటే దేశంలో పుల్వామా, బాలాకోట్, రామ మందిరం అన్ని అయిపోయిన సమస్యలన్నీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పోయినసారి దాదాపు 35 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కోరుకుంటారు. రాష్ట్రంలో ఎవరైనా ఉండాలని చెప్పేసి వారు కోరుకుంటారు. కాబట్టి భారతీయ జనతా అమిత్ షా, నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారితో ఒప్పందం ఉన్నమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కేంద్రంతో ఏదైనా ఉంటే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో కేసీఆర్ గారికి అనుకూల వర్గం ఉంది, వ్యతిరేక వర్గం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, చాలా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు పోవాలి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు సూచించిన రామచంద్రరావు గారు అంటే ఇక్కడ ఈక్వేషన్ లో చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, రాష్ట్రంలో ఎవరైనా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ తప్ప. సరే, గడిచిన ఎన్నికల్లో అది వర్కౌట్ కాల, బెడిసికొట్టింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, రేవంత్ రెడ్డి గారి ఇదే దూకుడా లేకపోతే చివరిలో వేసిన వ్యూహాల, ఇవన్నీ ఒక ఎత్తు, అది చర్చ. సో ఇప్పుడు రేపు మీరు చెప్పేదాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా ఉండడానికి జరిగే ప్రయత్నంలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయని మీరు అంటున్నారు. మరి టీడీపీ ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో సహకరించుకున్నారు, ఇప్పుడు డైరెక్ట్ గా కలిసిపోయే అవకాశం చాలా స్పష్టం. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ దేశంలో ఎవరితో పొత్తు పెట్టుకోలే. భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ఏ సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఏ కేసు అయినా కూడా వాళ్ళు లాస్ట్ భారతీయ జనతా పార్టీలో తెలుతా ఉన్నారు. మీరు అక్కడ మహారాష్ట్ర సంబంధించి అశోక్ చవాన్ వారి సహారా కేసులో ముద్దాయి, వారి తర్వాత రాజ్యసభ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు కూడా భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నారు. బీజేపీ అంటే భారత్ జాగృతి పార్టీగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రలో కాదండి, కేసీఆర్ గారు బీజేపీని ఏమనలేదని కోపగించి ఆవిడ లెటర్ రాసి బయటకు వెళ్ళిపోతే ఆవిడ బీజేపీ డైరెక్షన్ ఎలా పనిచేస్తారు? కల్వకుంట్ల కవిత గారికి ప్రశ్నలు సమాధానం చెప్పే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. రాజాసింగ్ గారి ప్రశ్నలకు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పే పరిస్థితిలో వారు లేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయకుండా కేసీఆర్ గారి మాట నడిచిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ శ్రేణులు చర్చించుకుంటా ఉన్నారు. మేము చెప్పిన మాటలు కాదు, ఇంకోటి కాదు. వాళ్ళు ఎవరైనా చేసుకో, కానీ దయచేసి బీసీల గురించి, బీసీ ముఖ్యమంత్రి లేకపోతే ఇంకా బీసీల గురించి మాట్లాడేది భారతీయ జనతా బంద్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మా రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఉన్నాడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఎస్సీ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సీఎం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓసీ ఉన్నాడు. జాతీయ స్థాయిలో ఖర్గే గారు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతున్న మొదటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బండి సంజయ్ కలిసి వస్తుందా కాదు ఆ నినాదం ఏమన్నా కలిసి వస్తుందా రాజకీయంగా? నాకైతే ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు బీసీల అంశాన్ని గుర్తించి కాబట్టి నరేంద్ర మోడీ గారు జనగాల్లో కులగన పెట్టింది కదా. అంతకుముందు భారతీయ జనతా పార్టీ బృందం బీహార్ సంబంధించినటువంటి భారతీయ జనతా లోకల్ లీడర్లు నితీష్ కుమార్ గారు అమిత్ షా గారికి, మోడీ గారికి పోతే లోకల్ నాయకత్వం ఒప్పుకుంది, జాతీయ నాయకత్వం మేము కులగన వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ కేరళలో కూడా వాళ్ళే చెప్పారు మేము అది కులగన వ్యతిరేకం. తర్వాత ఆర్ఎస్ఎస్ ఒప్పుకున్నది, తర్వాత భారతీయ జనతా ఒప్పుకుని ఏకంగా జీవో ఇచ్చి ఇప్పుడు జనగణలో కులగన పెట్టే పరిస్థితి. కాబట్టి వచ్చే ఎలక్షన్లను కూడా
బీసీ పేరు మీద ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ చాలా పార్టీతో కలిసిపోవాలని ఒక ఉద్దేశంతో గతంలో ఇచ్చిన మాటలు నిలుపుకునే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. వారికి కలిసి వచ్చినా మాకు సంతోషమే, వాళ్ళు విడిగా వచ్చే పరిస్థితి లేదు, కలిసి వచ్చే అవకాశం కాబట్టి మీరు కలిసి రండి, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా బీసీలను మోసం చేసింది కాబట్టి దయచేసి బీసీ గురించి మాట్లాడొద్దని చెప్పి కాంగ్రెస్ విఠల్ గారు పార్టీ ఇది 2 కండిషన్లు పెట్టారు మీకు చరణ్ గారు. ఒకటి